పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక. దేవుని నామం నిరంతరం పూజించబడాలి. మీ నామం, మీ రాజ్యం వచ్చునుగాక. మీ రాజ్యం అంటే ఏది? మీ రాజ్యం అంటే ఏది? మీ రాజ్యం అంటే ఏది? ఆయన రాజ్యం అంటే ఏది? ఇక అక్కడ ఉందా? ఏది దేవుని రాజ్యం అంటే ఏది? యేసుప్రభువు అంటారు, దేవుని రాజ్యం మీ మధ్య ఉంది అంటారు. ఏంటి దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం యేసుప్రభువారే. యేసుప్రభువారే దేవుని రాజ్యం. ఆయన అంగీకరించిన వాడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ రాజ్యం మాకు వచ్చునుగాక అంటే ఆయన గుణాలు మనకు వచ్చునుగాక. అర్థమైందా? ఇది అర్థం చేసుకోండి. మీ రాజ్యం వచ్చునుగాక అంటే చెప్పండి, మీ గుణాలు, మీ గుణం మాకు వచ్చునుగాక. తర్వాత మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. అంటే పరలోక రాజ్యంలో ఆయన చిత్తానికి ఎదురు లేదు. ఆయన ఇష్టం అంతా జరుగుద్ది. దోతలేంటి, మహాదోతలేంటి, ఏదైనా సరే దేవుని చిత్తానుసారంగా నడుస్తాయి. దేవుని చిత్తానుసారంగా నడవని దేవదూత లూసిఫరు కిందకి నెట్టివేయబడింది. కాబట్టి వీళ్ళరా, పరలోకంలో ఏ దూత అయినా, మహాదూత అయినా, ఎటువంటి దూత అయినా, ఏదైనా దేవుని చిత్తానుసారంగా నడుస్తాయి. ఆ విధంగా భూలోకంలో కూడా మీ చిత్తము నెరవేరునుగాక అంటే అందరూ కూడా దేవుని మాట వినుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? తర్వాత మాట, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనుదిన ఆహారం అంటే ఏంటి? అనుదిన ఆహారం ఏంటి? అనుదిన ఆహారం అనుదిన ఆహారం. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో వాళ్ళకి పొలాలు లేవు, ఏదీ లేవు. అడవుల్లో ప్రయాణం చేస్తూ ఉండగా, కొండల్లో గుట్టల్లో ప్రయాణం చేస్తుండగా వాళ్ళకి ఆహారం దేవుడు ఏమిచ్చారు? ఏమిచ్చారండి? మన్నాను కురిపించారు. దేవదూతలు తినే భోజనాన్ని కురిపించారు. మరి మనం ఏం చేయాలి? మనకేం చేయాలి? మనకేం కావాలి? మన ఆహారం ఏంటి? ఏదో కొత్త కొత్త మాటలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకు జీవాహారం కావాలండి. అప్పుడు వచ్చిందేమో, ఇజ్రాయేల్ కొండల్లో నడిపించిందేమో ఏంటది? దేవదూతలు తినేటువంటి మన్నా భోజనం. భూలోకంలో మనం జీవించడానికి మనకేం కావాలి? దేవుని దగ్గర నుంచి జీవాహారం కావాలి. అర్థమైందా? జీవాహారం అంటే ఎల్లప్పుడూ జీవించే ఆహారం. ఎల్లప్పుడూ జీవించాలి. మనం ఎల్లప్పుడూ జీవించాలంటే యేసు ప్రభువు మన దగ్గర ఉండాల్సిందే, దానిలో అనుమానమే లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు వారే మన ఆహారం. ఆయన మనలో ఉండాలి, మనతో ఉండాలి, మన యందు ఉండాలి, మనం నడిపించాలి. అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత మా రుణస్థులను మేము క్షమించులాగున మా రుణములు క్షమించము. మా రుణములు అంటే మన అప్పులు కాదు. మనం ఎక్కడో అప్పు చేసుకొస్తాం, నన్ను క్షమించండి, మా బాకీ తీర్చండి అని కాదు. ఏంటది? రుణములు అంటే పాపాలు. అర్థమైందా? అర్థమైంది అనుకుంటా. అర్థం చేతులు పెరిగేదండి.
ఏమర్థమైంది? మా రుణములు అంటే మా రుణములు క్షమించిన ప్రకారము సరిగ్గా చదవాలి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఎట్లాగా? మా రుణస్థులను, మా పగవారిని, మా ఈర్ష్యాపరులను, నా మీద ఈర్ష్యగా ఉన్న వాళ్ళని, నా మీద పగ ఉన్న వాళ్ళని, నా మీద ద్వేషంగా ఉన్న వాళ్ళని క్షమించిన ప్రకారము. అక్కడ పాయింట్ అది. క్షమించిన ప్రకారము. నువ్వు ఎట్లా క్షమిస్తావో అట్లాగే దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు. నువ్వు కొంచెం క్షమిస్తావా, నీ పాపాలు కొంచెమే క్షమించబడతాయి. అతని పాపాలు అన్నీ క్షమిస్తావా, నీ మీద ఈర్ష్యగా ఉన్నవారి మీద, మరి దేవుడు కూడా మన పాపాలన్నీ క్షమించబడతాయి. అర్థమైందిగా? ఏంటి మాట్లాడరు? వెనకాలించాలి, మావ తినపడతలా గొంతులు ఉన్నాయా తల్లి? వీళ్ళు నాకు ఇది అర్థమైపోయింది. నీకు వీళ్ళు కనపడతారు. నాకు దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, దేవుడే చెప్పారు కదా. మరి చిన్న పాయింట్ చెప్పుకుని ముగించుకుందాం. ఇంకోటి ఏంటంటే, మోషే అడుగుతాడు, ఒకసారి నాకు కనిపించయ్యా, నీ పేరు మాత్రం విన్నావు కానీ నువ్వు ఎట్లా కనిపించాయా అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు, నువ్వు నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవయ్యా, నువ్వు ఆ కోరిక మానుకో అనగానే అయినా సరే వదిలిపెట్టడం మోషే. అడుగుతూ ఉండగా సరే ఒక పని చేయి. ఏం పని? అదిగో 2 బండలు ఉన్నాయి, ఆ బండ సందులో నువ్వు వెళ్ళు, అక్కడ ఉండు. వెళ్ళి నేను బండ సందులో నుంచి బయలుదేరి నా వెనుక భాగం నీవు చూస్తావు. నువ్వు ముందు చూసేవరకు మొఖం నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకవు అంటాడు. అట్లాగే మోషే అడిగినప్పుడు దేవుడు ఆయన వెనక భాగాన్ని చూపిస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ప్రియులారా, నేను కరుణించు వారిని నేను కరుణింతును. నువ్వు ఎవరినైతే కరుణిస్తావో వారిని నేను కరుణిస్తా. ఎవరి మీదైతే నువ్వు జాలి పడతావో నేను వారి మీద జాలి పడతా. ఎవరి మీద నువ్వు ప్రేమగా ఉంటావో నీ మీద నేను ప్రేమగా ఉంటా. నువ్వేం చేస్తే అది. అందుకని యేసుప్రభువు అన్నారు, మనుష్యుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు, అంతే. ఇంకా రెండోది లేదండి. నువ్వు చేసింది నీ మీదకి వస్తుంది, నువ్వు చేసుకున్న పని నీ మీదకి వస్తుంది, నువ్వు చేసుకున్న తప్పు నీ మీదకి వస్తుంది, నీలో ఉన్న కక్ష నీ మీదకి వస్తుంది, ఎక్కడికి పోదు. మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. వరేసాం, పొలంలో వరే కోస్తాం. గోధుమలు వేసాం, గోధుమలే కోస్తాం. వరేస్తే పొలంలో గోధుమలు కొయ్యం, గోధుమలు వేస్తే పొలంలో వరి కొయ్యం. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఏది అన్యాయంగా జీవించావా నీకు అన్యాయం ఉంటుంది, నువ్వు మంచిగా జీవించావా మంచిగా ఉంటుంది. అట్లా మనుషుడు ఏది విత్తాడో అదే కోస్తాడు. ఇది చాలా గుర్తుంచుకొని ఈ యొక్క ఉపవాస దినాల్లో మనుషుడు ఏది విత్తాడో అదే కోస్తాడన్న సంగతి గుర్తుంచుకొని మరి జాగ్రత్తగా వినయంగా విధేయతగా జీవించాలని మీరు కోరుకోండి. ఒకసారి చివరిది ఒకసారి మీకు చదివి వినిపిస్తా. మార్కు 11:25 ఇందాక చదువుకున్నది. మీకు ఒకరి మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న పక్షమున మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. ఇంతకంటే గొప్ప వాక్యం ఏముంది?